హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శేఖర్ సార్ క్లాసెస్. ఈ వీడియోలో తెలంగాణ టెట్ ఆన్లైన్ ఎగ్జామ్ గురించి బెస్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నవారు లేదా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు తెలంగాణ టెట్ అనేటువంటిది ఎగ్జామ్ అనేటువంటిది సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి బెస్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్ అప్రాక్సిమేట్గా ఒక 11 టిప్స్ ఉంటాయి. వాటి గురించి మనం చూద్దాం. ఈ టిప్స్ అనేటువంటిది లేదా ఈ ట్రిక్స్ అనేటువంటిది ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకు తెలిసినటువంటి క్వశ్చన్స్కి సమాధానం ఆన్సర్స్ అనేటువంటిది పెట్టిన తర్వాత తెలియనటువంటి క్వశ్చన్స్కి మాత్రమే ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ను ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేస్తే అందులో మీకు తెలియనటువంటి క్వశ్చన్స్కి మీరు ఈ టిప్స్ అండ్ ట్రిప్స్ ఎగ్జిక్యూట్ చేస్తే అందులో అప్రాక్సిమేట్గా ఒక 30 నుంచి 40 మార్క్స్ అనేటువంటిది ఈజీగా పొందవచ్చు. కాబట్టి మీరు స్కోర్ అనేటువంటిది చాలా ఎక్కువగా మీరు దాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు స్కోర్ని. మరి ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి, అవి ఏమేమి టిప్స్ ఉన్నాయి, ఎన్ని టిప్స్ ఉన్నాయి, వాటిని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఎప్పుడైతే మీకు క్వశ్చన్ తెలియదో, మీకు ఎప్పుడైతే క్వశ్చన్ అర్థం కాదో, మీకు ఎప్పుడైతే క్వశ్చన్ రాదో అప్పుడు మాత్రమే ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ టిప్స్ అండ్ ట్రిప్స్లో మొదటి యొక్క టిప్ను చూడండి. మొదటగా మీకు తెలిసిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు పెట్టాలి. మొత్తం ఇప్పుడు టెట్ ఎగ్జామ్లో 150 క్వశ్చన్స్ ఉంటాయి. తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్సు, సోషలు, మెథడాలజీ సంబంధించినటువంటిది లేదా సైకాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఈ విధంగా ఉండి టోటల్గా 150 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 150 క్వశ్చన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటో క్వశ్చన్కి ఆన్సర్ తెలుసు అనుకోండి, ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ బి అనుకోండి, దాన్ని మీరు సిబిటి కాబట్టి కంప్యూటర్ బేస్డ్ కాబట్టి టిక్ చేసేయండి. రెండో దానికి ఆప్షన్ డి అనుకోండి, దాన్ని టిక్ చేసేసేయండి. లేదా మీరు సిబిటి కాబట్టి మౌస్ ద్వారా మీరు ఆన్సర్ని సమాధానంగా గుర్తించండి. మూడో దానికి ఆన్సర్ తెలియదు, స్పాట్లోనే మనం వదిలేసేయండి. నెక్స్ట్ నాలుగో దానికి ఆన్సర్ తెలుసు, సి, దాన్ని కూడా ఆన్సర్ పెట్టేసేయండి. ఐదో దానికి ఆన్సర్ తెలియదు, వదిలేయండి. ఆరో దానికి ఆన్సర్ తెలియదు, వదిలేయండి. ఈ విధంగా టోటల్గా మీరు 150 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. ఈ 150 క్వశ్చన్స్లో మీరు అవుట్ ఆఫ్ 150 మీరు 70 క్వశ్చన్స్కి 150 క్వశ్చన్స్లో అన్నీ ఈ యొక్క టాపిక్స్ అన్నీ కలిపి కూడా ఇంగ్లీషు, తెలుగు, మెథడాలజీ కానీ, సైకాలజీ కానీ, మ్యాథ్స్ కానీ, సైన్స్ కానీ వీటికి సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్స్ 150 కలిపేసి మీరు టోటల్గా ఉండేటువంటి 3 అవర్స్లో ఒక 1.5 అవర్ లోపు మీరు ఒక 70 క్వశ్చన్స్, ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారు, మీరు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీరు ఈ 1.5 అవర్లో ఒక 70 క్వశ్చన్స్ నుంచి 80 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేలాగా చూసుకోవాలి. ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ చదవగానే వచ్చేటువంటి ఆన్సర్సే ఉంటాయి, మీరు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి. ఇక తెలిసినటువంటి వాటికి సమాధానం పెట్టిన తర్వాత ఫస్ట్ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ టిప్, మిగిలిన వాటి గురించి మాత్రమే ఈ రిమైనింగ్ టిప్స్ అనేటువంటిది, అంటే మిగిలిన క్వశ్చన్స్ మనకు రావు, అర్థం కావట్లేదు, వాటికి సమాధానాలు తెలియదు, అలాంటి సిచ్యువేషన్లో మాత్రమే మిగిలిన వాటిని మనం ఆన్సర్గా చూజ్ చేసుకోవాలి. సో మిగిలిన వాటిలో ఎలిమినేషన్ మెథడ్ ప్రకారం సమాధానాలు పెట్టాలి. సెకండ్ టిప్. మరి మిగిలిన క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 150లో 70 ఆన్సర్ చేశారు, ఇంకా 80 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 80 క్వశ్చన్స్లో వాటిని ఏ విధంగా అటెంప్ట్ చేయాలనేటువంటిది స్టెప్ బై స్టెప్ చూద్దాం. చూడండి, సెకండ్ పాయింట్, మిగిలిన వాటిలో ఎలిమినేషన్ మెథడ్ ప్రకారం సమాధానాలు పెట్టాలి. మరి ఎలిమినేషన్ మెథడ్ ప్రకారం ఏ విధంగా సమాధానాలు పెట్టాలనేటువంటిది, ఎలిమినేషన్ మెథడ్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలి అనేటువంటిది ఈ టిప్స్ అన్నిటి గురించి తెలుసుకున్న తర్వాత వాటికి కొన్ని క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకొని వాటిని ఎగ్జాంపుల్గా నేను చూపిస్తాను. ఎలిమినేషన్ మెథడ్ ప్రకారం అయితే ఏ విధంగా చేయాలో. సో ఈ పాయింట్స్ అన్నీ అయిపోయిన తర్వాత టోటల్గా 11 టిప్స్ అనేటువంటి ఉన్నాయి. 11 టిప్స్ అనేటివి కూడా మనం డిస్కస్ చేసిన తర్వాత లాస్ట్కు ఎలిమినేషన్ మెథడ్ ప్రకారం క్వశ్చన్స్ ఉన్నాయి, ప్రీవియస్ క్వశ్చన్, వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ టిప్ చూడండి, థర్డ్, ఆప్షన్స్లో ఎక్కువ మ్యాటర్ ఉన్నది ఆన్సర్గా పెట్టాలి. అంటే మీకు క్వశ్చన్ తెలియదు, దానికి సంబంధించినటువంటి ఆప్షన్స్ కూడా మీకు తెలియట్లేదు. మరి అలాంటప్పుడు క్వశ్చన్ వదిలేయడం కంటే దాన్ని అటెంప్ట్ చేయడం బెటర్. ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ మార్క్స్ అనేటువంటిది లేదు కాబట్టి 150కి 150 క్వశ్చన్స్కి మీరు అటెంప్ట్ చేయాలి. ఓకేనా? సో మరి ఇప్పుడు ఏ విధంగా ఆన్సర్ చేయాలి ఇది కూడా చూడండి. ఎప్పుడు ఈ టిప్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అంటే నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది లేనప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. అందులో నీకు తెలియని క్వశ్చన్స్కి మాత్రమే వీటిని ఎగ్జిక్యూట్ చేయాలి అనేటువంటి పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి బాగా. సో ఇప్పుడు ఏమంటున్నాడు, ఆప్షన్స్లో ఎక్కువ మ్యాటర్ ఉన్నది ఆన్సర్గా పెట్టాలంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్
ఆప్షన్ ఏని తీసుకుందాం. ఆప్షన్ ఏ అనేటువంటిది మ్యాటర్ ఇంతే ఉంది. ఆప్షన్ బి ఇగో ఈ విధంగా ఉంది లెంతీ. ఆప్షన్ సి అనేటువంటిది ఈ విధంగా ఉంది. ఆప్షన్ డి అనేటువంటిది ఈ విధంగా ఉంది. సో ఇప్పుడు ఏమన్నాను, క్వశ్చన్ నీకు తెలియదు, ఆప్షన్స్ నీకు తెలియదు. అలాంటప్పుడు కంప్లీట్గా క్వశ్చన్ని వదిలేయడం కంటే సో నెగిటివ్ మార్కింగ్ లేదు అని అన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఏదో ఒక ఆప్షన్ చూజ్ చేసుకోవాలి. మరి ఏదో ఒక ఆప్షన్ చూజ్ చేసుకునే బదులు ఈ విధంగా ఈ టిప్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఒక 90 to 99% అక్యురేట్ ఉండేటువంటి ఆన్సర్ కరెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. మరి ఇప్పుడు ఏమని చెప్పాను, థర్డ్ ఆప్షన్ ఏంటి, ఆప్షన్లో ఎక్కువ మ్యాటర్ ఉన్నది ఆన్సర్గా పెట్టాలన్న కదా. ఇందులో మ్యాటర్, ఆ మ్యాటర్ ఏంటో నేను చెప్పట్లేదు, లెంత్ ఆఫ్ ద మ్యాటర్ అంటే ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏది పెద్దగా ఉంటే దాన్ని మీరు ఆన్సర్గా చూసుకోండి. ఇప్పుడు ఇందులో ఏది పెద్దగా ఉంది, ఆప్షన్ ఏబిసిడిలో ఏది పెద్దగా ఉంది, ఆప్షన్ డి పెద్దగా ఉంది. కాబట్టి మీరు ఆన్సర్ డీని చూజ్ చేసుకోండి. డీని చూజ్ చేసుకుంటే ఆన్సర్ కరెక్ట్ కావడానికి ఛాన్సెస్ ఉన్నది. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చూడండి, తెలియని క్వశ్చన్స్కి తెలియని ఆప్షన్ను సమాధానంగా పెట్టాలి. ఫోర్త్ పాయింట్ ఏంటి, తెలియని క్వశ్చన్స్కి తెలియని ఆప్షన్ను సమాధానంగా పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మీరు క్వశ్చన్ చదివారు, ఆ క్వశ్చన్ మీకు తెలియట్లేదు. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఏం చేయాలి, క్వశ్చన్ చదవలేదని క్వశ్చన్ కంప్లీట్గా వదిలేద్దామా, లేదు. ఏదో ఒక ఆన్సర్ పెడదామా, లేదు. మరి ఏ విధంగా చాలా ఇంటెలిజెంట్గా మనం ఈ యొక్క టిప్ని యూజ్ చేసి ఏ విధంగా పాయింట్అవుట్ చేయాలంటే, 4 ఆప్షన్స్ ఉన్నాయి. 4 ఆప్షన్స్ని మీరు ఏం చేయాలి, ఎలిమినేట్ చేయాలి. ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తే ఒక ఆప్షన్ మాత్రం మనం మిగిలాలి, దాన్ని మనం ఆన్సర్గా చూజ్ చేసుకోవాలి. మరి ఏ విధంగా చూజ్ చేసుకోవాలంటే 3 ఆప్షన్స్ మీరు చదివేటప్పుడు 3 ఆప్షన్స్ మీకు తెలిసినటువంటి ఆన్సర్లే ఉంటాయి. ఓకేనా, తెలియదా ఏదో ఒక టాపిక్ రిలేటెడ్గా ఉంటుంది. ఇప్పుడు మీకు ఈ క్వశ్చన్ ఏమనిపిస్తుంది, ఈ క్వశ్చన్ మీకు అన్నోన్ క్వశ్చన్గా అనిపిస్తుంది, మీకు తెలియని దానిలాగా అనిపిస్తుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే అందులో 3 ఆప్షన్స్, తెలియని ఆప్షన్స్ కోసం ఏం చేయాలంటే 3 తెలిసిన ఆప్షన్స్ ఎలిమినేట్ చేసి తెలియంది ఏదైతే ఉంటుందో ఆ ఆప్షన్ని మీరు సమాధానంగా పెట్టండి. పెడితే మీకు ఆన్సర్ అనేటువంటిది అక్యురేట్గా 90 నుంచి 99% మీకు కరెక్ట్ కావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది 4th టిప్, తెలియని క్వశ్చన్కి తెలియని ఆప్షన్ని సమాధానంగా పెట్టండి. నెక్స్ట్, తెలిసిన క్వశ్చన్కి తెలిసిన ఆప్షన్ని సమాధానంగా పెట్టండి. ఇందులోనే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ నీకు ఆన్సర్ తెలుసు, అందులో నీకు తెలిసినటువంటిది తెలియని ఆ క్వశ్చన్కి తెలిసినటువంటి దానికి ఫర్ ఎగ్జాంపుల్గా రిలేటెడ్ ఆప్షన్స్ ఇవ్వడం కానీ, లేదా కంప్లీట్గా ఒక 3 ఆప్షన్స్ తెలియకుండా ఇవ్వడం కానీ ఉంటుంది. అందులో నీకు ఏదైతే ఆప్షన్ తెలిసిన ఆప్షన్ కనబడుతుందో ఆ తెలిసిన క్వశ్చన్కి తెలిసిన ఆప్షన్స్లోనే వెతుక్కొని తెలిసిన ఆప్షన్ని సమాధానంగా పెట్టండి. ఓకేనా, ఇది 4th టిప్కు లేదా ట్రిక్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ చూడండి, పైవన్నీ కరెక్టే. ఫిఫ్త్ టిక్, పైవన్నీ కరెక్టే అని అన్నప్పుడు ఏదైనా ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆప్షన్ ఏ ఇస్తాడు. ఓకే, ఆప్షన్ ఏ ఇస్తాడు 2 అని, ఆప్షన్ బి ఇస్తాడు 3 అని, ఆప్షన్ సి ఇస్తాడు 4 అని, ఆప్షన్ డి పైవన్నీ అంటాడు. మరి పైవన్నీ అని అన్నప్పుడు ఇలాంటి వాటికి ఒక 90 నుంచి 90% అక్యురేట్గా మీరు ఏం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్న అంతే, మీరు పైవన్నీ కరెక్టే అని కనిపించినప్పుడు డైరెక్ట్గా ఆ ఆప్షన్ ఎక్కడ ఉందో ఆ ఆప్షన్ మీరు ఆన్సర్గా పెట్టండి. సో దానికి కూడా అక్యురేట్గా ఆన్సర్ అనేటువంటిది సమాధానం అనేటువంటి కరెక్ట్ కావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్, పైవేవి కావు అనేటువంటి సమాధానం మీకు ఎప్పుడైతే అనిపించిందో 6th టిప్ అనేటువంటి చూడండి, పైవేవి కావు అనేటువంటి సమాధానం మీకు ఆప్షన్స్లో ఎక్కడైనా కనిపించిందంటో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆన్సర్గా టిక్ చేయొద్దు. అది 90% రాంగ్ ఆప్షన్, 90 నుంచి 99% రాంగ్ ఆన్సర్గా పరిగణించబడుతుంది. కాబట్టి పైవేవి అనేటువంటిది 6th టిప్, పైవేవి కావు అనేటువంటి దాన్ని మీరు రాంగ్ ఆన్సర్గానే పరిగణించాలి. దాన్ని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆన్సర్గా టిక్ చేయవద్దు. 5th పాయింట్, పైవన్నీ కరెక్టే అనేటువంటి దాన్ని మీరు కళ్ళు మూసుకొని, ఎప్పుడు ఆ క్వశ్చన్ మీకు తెలియనప్పుడు, అందులో ఉన్నటువంటి ఆప్షన్స్ నీకు తెలియనప్పుడు మాత్రమే, లేదా ఇన్ కేసు తెలిసినా తెలియకపోయినా నీకు లెస్ టైం ఉంది, టైం అనేటువంటిది లేదు, లాస్ట్కి ఏది పెట్టాలో తెలియనప్పుడు ఇలాంటి ఆప్షన్ని చూజ్ చేసుకొని మాత్రమే మీరు టిక్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ 7th పాయింట్ చూడండి, 7th టిప్, ఆప్షన్స్లో ఇయర్స్ ఇస్తే మధ్యవి, నంబర్స్ ఇస్తే దగ్గరవి ఆన్సర్గా పెట్టాలి. 7th ఆప్షన్ ఏమని చెప్తున్నాడు, 7th టిప్, ఆప్షన్స్లో ఒక క్వశ్చన్ ఇచ్చిండు, ఆ క్వశ్చన్ మీకు తెలియదు కంప్లీట్గా, అందులో ఇయర్స్ ఇచ్చారు, ఆ ఇయర్స్ ఏ విధంగా ఇస్తాడు అనంటే ఇయర్స్ ఇచ్చినప్పుడు మధ్యలో ఉన్నటువంటి ఇయర్స్ సమాధానం పెట్టాలి, లేదా నంబర్స్ ఇచ్చినప్పుడు దగ్గరగా ఉన్నటువంటి ఆన్సర్ని సమాధానం పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆప్షన్స్ తీసుకుందాం చూడండి, ఆప్షన్ ఏలో 1990, నెక్స్ట్ ఆప్షన్ బిలో 1994, ఆప్షన్ సిలో 1995, ఆప్షన్ డిలో 1989 ఉంది. సో 89 ఆర్ 86 అని తీసుకుందాం. చూడండి, ఇప్పుడు
సో ఇప్పుడు సమాధానం ఏది ఇవ్వాలి, ఇయర్స్ ఇచ్చిండు లేదా నంబర్స్ అని అనుకోండి. ఆప్షన్స్లో ఇయర్స్ ఇచ్చినప్పుడు మధ్యలోవి తీసుకోవాలి, నంబర్స్ ఇస్తే దగ్గరవి ఆన్సర్గా పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 1990 ఉంది, 1986 ఉంది, ఇది నియర్ బై లేవు. 1994, 1996 అనే 95 అనేటువంటిది నియర్ బై ఉంది. ఇప్పుడు మీరు ఈ రెండిట్లో సమాధానం పెట్టినట్లయితే మీకు 50-50 ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఈ రెండిట్లోనే మీరు ఆన్సర్ని చూజ్ చేసుకోవాలి. ఏది, ఇయర్స్ ఇచ్చినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ నంబర్స్ ఇచ్చారనుకోండి, నంబర్స్ ఇస్తే దగ్గరగా ఉన్నటువంటి నంబర్స్ని మాత్రమే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి 7, ఆప్షన్ డి అనేటువంటిది 11 ఉంది. మరి ఈ విధంగా ఉన్నప్పుడు కూడా చూడండి, నంబర్స్ ఇస్తే దగ్గరగా ఉన్నటువంటిది, అంటే దగ్గరగా అంటే 6, 7 దగ్గరగా ఉన్నాయి, అంటే ఇందులో ఆన్సర్ కావడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి మీరు ఈ రెండిట్లో ఏదైనా ఒక దాన్ని ఆప్షన్గా తీసుకుంటే 50-50 ఛాన్సెస్ రావడానికి ఒక ఛాన్సెస్ ఉంది. ఓకేనా. ఇయర్స్ ఇచ్చినప్పుడు మధ్యలోవి, నంబర్స్ ఇచ్చినప్పుడు దగ్గరవి ఆన్సర్గా పెట్టండి. ఇది 7th పాయింట్, 7th టిప్. నెక్స్ట్ 8th టిప్ చూడండి, తెలుగు అండ్ ఇంగ్లీష్ ప్యాసేజ్ చేసేటప్పుడు మొదటగా ప్రశ్నలు చదివిన తర్వాత ప్యాసేజ్ చదివి సమాధానాలు పెట్టాలి. ఈ టిప్ ఏమని చెప్తున్నాడు చూడండి. మీరు ఎప్పుడైనా కూడా తెలుగు లేదా ఇంగ్లీష్లో ప్యాసేజ్ ఇస్తాడు మనకు టెట్లో. ప్యాసేజ్ ఇచ్చినప్పుడు మీరేం చేస్తారంటే ప్యాసేజ్ చదివిన తర్వాత క్వశ్చన్ చదవడానికి ట్రై చేస్తారు. మరి ప్యాసేజ్ చదివిన తర్వాత క్వశ్చన్స్ చదివితే ఏమవుతుందంటే టైం వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ ఇది ఏమంటున్నారంటే ఈ ట్రిక్లో ఏమని చెప్తున్నామంటే క్వశ్చన్స్ చదవండి ఫస్ట్. క్వశ్చన్స్ చదివిన తర్వాత ప్యాసేజ్ చదివినప్పుడు ఈ క్వశ్చన్స్లో ఉన్నటువంటి కీ పాయింట్స్ ఏవైతే అక్కడ మీకు స్ట్రైక్ అవుతుందో దానికి సంబంధించినటువంటి ఆన్సర్స్ మీకు తొందరగా స్ట్రైక్ అయ్యి మీరు ఆన్సర్ పెట్టడానికి తొందరగా ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. ఇది ఏది 8th టిప్పు. తెలుగు లేదా ఇంగ్లీష్లో ప్యాసేజ్ ఇచ్చినప్పుడు మొదటగా మీరు చదవాల్సిన ఆ ప్యాసేజ్కి సంబంధించిన క్వశ్చన్ చదివి తర్వాత ప్యాసేజ్ చదివి మాత్రమే మీరు ఆన్సర్ని చూజ్ చేసుకోవాలి. ఓకే, ఇది 8th టిప్. నెక్స్ట్ 9th వన్ చూడండి, తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం 2 ప్రశ్నలు చదివితే సమాధానం లేదా ఏదైనా కీ పాయింట్ దొరికే అవకాశం ఉంటుంది. ఓకేనా. ఇది 9th టిప్ ఏమని చెప్తున్నారు చూడండి. మీరు ఏదైనా క్వశ్చన్ మీకు తెలుగు మీడియంలో క్వశ్చన్ అర్థం కాకపోయినా, లేదా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ అర్థం కాకపోయినా, తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ చదవండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగు మీడియం అంటే 2 మీడియంలు బైలింగ్వల్లో క్వశ్చన్ పేపర్ ఇస్తాడు. కాబట్టి రెండిట్లో ఉన్నటువంటి క్వశ్చన్ని మీరు చదవండి. రెండిట్లో ఉన్నటువంటి అంటే బైలింగ్వల్లో ఉన్నటువంటి క్వశ్చన్ని మీరు చదవడం వల్ల కీ పాయింట్ అనేటువంటిది మీకు అక్కడే ఆన్సర్ దొరకడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఆన్సర్ అన్న దొరకడానికి ఛాన్సెస్ ఉంటుంది, లేదా దానికి సంబంధించినటువంటి కీ పాయింట్ అన్న దొరకడానికి చాలా వరకు 99% అనేటువంటిది ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు తొందరగా ఆన్సర్ని పెట్టచ్చు. ఓకేనా. ఇది 9th పాయింట్. నెక్స్ట్ 10th పాయింట్ చూడండి, ఆప్షన్ సి ఎక్కువగా పెట్టాలి. ఆప్షన్ సి అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఆప్షన్ సి అనేటువంటిది ఒక 30 నుంచి 40% ఆన్సర్స్. ఆప్షన్ సి అనేటువంటిది ఒక 30 నుంచి ఒక 40% అనేటువంటిది ఆన్సర్గా ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే మోస్ట్ ఆఫ్ ద ఆప్షన్స్ ఆప్షన్ సిగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఆప్షన్ సి అనేటువంటిది 10th టిప్గా తీసుకొని ఆప్షన్ సిని ఎక్కువగా పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడు మీకు ఆ క్వశ్చన్ మీకు రానప్పుడు, దానికి సంబంధించిన ఆన్సర్స్ మీకు తెలియనప్పుడు, లేదా మీకు టైం లేదు, జస్ట్ ఇక నేను డైరెక్ట్ బబ్లింగ్ చేయడమే, లాస్ట్ 5 minutes ఉన్నది, ఇక నేనేం చేయలేను, బబ్లింగ్ చేయడమే అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే తొందరగా మీరు ఆప్షన్ సిని ఏవైతే రిమైనింగ్ క్వశ్చన్స్ వదిలేసిరో, తెలియని క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని మీరు తొందరగా ఆప్షన్ సిని చూజ్ చేసుకోండి. ఇది 10th పాయింట్ లేదా 10th టిప్. నెక్స్ట్ చూడండి 11th వన్, మొత్తం 150 ప్రశ్నలు యావరేజ్గా ఏలు 30 నుంచి 40 ఉంటుంది, బీలు 35 నుంచి 40 ఉంటుంది, బీలు కూడా 35 నుంచి 40, సి కూడా 35 నుంచి 40, డి కూడా 35 నుంచి 40, టోటల్ 150. టోటల్ ఎన్ని ఉన్నాయి ఒకసారి చూడండి, 150 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 150 క్వశ్చన్స్ని యావరేజ్గా చూస్తే 150 అంటే 40 × 4 చేస్తాం అనుకోండి, ఎంత అవుతుంది, 160 అవుతుంది. అంటే అప్రాక్సిమేట్గా 35 నుంచి 40 అనేటువంటిది క్వశ్చన్స్కి ఆ ఆన్సర్స్ అనేటువంటిది ఛాన్సెస్ ఉంటుంది. యావరేజ్గా 35 నుంచి 40 అంటే ఏలు ఒక 35 లేదా 38, డీలో ఒక 35 లేదా 38, సిలో ఒక 35 లేదా 38, డీలో ఒక 35 లేదా 38, ఈ విధంగా అండ్ యావరేజ్ ఇన్ బిట్వీన్ 35 నుంచి 40 అనేటువంటిది ఆన్సర్స్ కరెక్ట్గా అవడానికి ఛాన్సెస్ ఉంటుంది అనేటువంటిది ఈ యొక్క పాయింట్ అనేటువంటిది చెప్తున్నాడు. మరి ఈ పాయింట్లో దీనివల్ల యూజ్ ఏంటి, అసలు ఈ 11th పాయింట్ వల్ల మనకు యూజ్ ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు మొత్తము ఫస్ట్ పాయింట్ మీరు ఆన్సర్స్ సమాధానం వచ్చిన వాటిని పెట్టారు, ఒక 70 పెట్టారు. ఈ విధంగా టిప్స్ అన్ని యూజ్ చేసి అంటే అప్ టు 10 వరకు టిప్స్ యూజ్ చేసి సమాధానాలు పెట్టారు. అంటే ఓవరాల్గా మీరు ఏం చేశారంటే ఓవరాల్గా ఒక ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఓవరాల్గా మీరు 150కి 130 ఆన్సర్స్ అనేటువంటిది చూజ్ చేసుకున్నాం అనుకుంటాం.
ఓకేనా. అంటే ఇందులో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే 130 చూజ్ చేసుకున్నారు కదా, ఆ 130లో ఏలు ఎన్ని ఉన్నాయి, బీలు ఎన్ని పెట్టాము, సీలు ఎన్ని పెట్టాము, డీలు ఎన్ని పెట్టాము, కంప్యూటర్ బేస్డ్ కాబట్టి మీరు ఫాస్ట్గా ఒక 1 to 2 మినిట్స్లో మీరు ఏ ఆప్షన్స్ ఎన్ని పెట్టాము, బి ఆప్షన్స్ ఎన్ని పెట్టాము, సి ఆప్షన్స్ ఎన్ని పెట్టాము, డి ఆప్షన్స్ ఎన్ని పెట్టాము మీరు ఫాస్ట్గా చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్గా ఇది 28 టిక్ చేసాము. అంటే అన్నీ వచ్చినవి పెట్టిన తర్వాత రిమైనింగ్ టిప్స్ యూజ్ చేసి ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసి అన్నీ పెట్టిన తర్వాత ఫైనల్ స్టేజ్లో ఇక లాస్ట్కు కౌంట్ చేస్తే నీకు 130 అటెంప్ట్ చేస్తావు 150కి. సో అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇది ఒక 30 అటెంప్ట్ చేస్తాం, ఈ సి అనేటువంటిది ఒక 34 అనేటువంటిది అటెంప్ట్ చేస్తాం, డి అనేటువంటిది ఒక 15 అటెంప్ట్ చేస్తాం అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఇప్పుడు మీరు ఏ అనేటువంటి 28, బి అనేటువంటి 30, సి అనేటువంటి 34, డి అనేటువంటిది 15 అటెంప్ట్ చేస్తాం. ఇప్పుడు ఇందులో లీస్ట్గా ఏది అటెంప్ట్ చేసాము అనేటువంటిది మీరు చూడాలి. లీస్ట్గా దేన్ని అటెంప్ట్ చేస్తాము, డీని లీస్ట్గా అటెంప్ట్ చేస్తాం. అంటే రిమైనింగ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, అంటే ఇవి టాలీ కాకపోవచ్చు 130కి అయినా కూడా నేను చెప్తున్నాను. రిమైనింగ్ ఎనివైతే ఇంకా 20 క్వశ్చన్స్ ఉన్నాయో, ఇక నీకు టైం లేదు, ఇంకొక లాస్ట్ 5 మినిట్సే ఉంది, నీకు ఆ క్వశ్చన్స్ రావు, నీకు ఆప్షన్స్ కూడా తెలియదు, అలాంటి టైంలో ఏదైతే లీస్ట్ ఆప్షన్ చూజ్ చేసుకున్నావో, అంటే 15 అనేటువంటిది ఆన్సర్స్గా డీని మాత్రమే పరిగణించాం, రిమైనింగ్ అనేటువంటిది యావరేజ్గా అంటే 35 నుంచి 40, 35 నుంచి 40 రీచ్ అయింది. ఇది డి అనేటువంటి ఆప్షన్ 35 నుంచి 40కి రీచ్ కాలే కాబట్టి రిమైనింగ్ క్వశ్చన్స్ సంబంధించినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా మీరు డీలే టిక్ చేయండి. ఎప్పుడు టైం లేనప్పుడు, క్వశ్చన్కి సమాధానం రానప్పుడు, ఆప్షన్స్ నీకు రానప్పుడు, ఇక లాస్ట్లో ఇక నీకు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అనవసరంగా ఎంటీగా క్వశ్చన్ వదిలేసే బదులు సో మీరు ఈ విధంగా చూజ్ చేసుకొని ఈ ట్రిక్ని మీరు ఉపయోగిస్తే మీకు ఆన్సర్స్ ఎక్కువ రావడానికి, ఆప్షన్స్ ఎక్కువ కరెక్ట్ కావడానికి, మార్క్స్ ఎక్కువ రావడానికి మీకు ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇవి టోటల్గా 11 టిప్స్ అనేటువంటిది సో మనము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ 11 టిప్స్ ఎవరైతే యూజ్ చేస్తారో, చదివిన తర్వాత మాత్రమే, రాని క్వశ్చన్స్కి మాత్రమే, టైం లేదు, నేను ప్రిపేర్ అవ్వలేదు, నాకు రాలేదు అని అన్నప్పుడు మాత్రమే, ఈ క్వశ్చన్స్కి సమాధానాలు రావు అన్నప్పుడు మాత్రమే ఈ టిప్స్ని మీరు ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనము ఎలిమినేషన్ మెథడ్ అన్నాం కదా, మరి ఎలిమినేషన్ మెథడ్ ప్రకారం ఏ విధంగా మనం క్వశ్చన్స్ని ఏ విధంగా ఎలిమినేట్ చేయాలో ఎలిమినేషన్ మెథడ్ ప్రకారం చూద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్తో సంబంధం లేకుండా ఎలిమినేషన్ ఏ విధంగా చేయాలి. ఎప్పుడు క్వశ్చన్స్తో సంబంధం లేదు, ఆ క్వశ్చన్ నీకు రాదు, క్వశ్చనే అర్థమైతలేదు, ఒకటి దానికి సంబంధించిన ఆప్షన్స్ నీకు రావట్లేదు, లేదా నీకు టైం లేదుగా, క్వశ్చన్ చూసే టైం కూడా లేదు, లాస్ట్ 20 మినిట్సా 10 మినిట్సా అన్నాడు, ఇంకా రిమైనింగ్ ఒక 30-40 క్వశ్చన్స్ నువ్వు బౌలింగ్ చేయడం కానీ, లేదా సిబిటి కంప్యూటర్ బేస్లో మన మౌస్ ద్వారా మీరు పాయింట్అవుట్ చేయడం కానీ, ఆన్సర్ పెట్టడం కానీ జరగాలి. అలాంటి టైంలో ఏం చేస్తామనంటే చూడండి, ఎలిమినేషన్ ఫస్ట్ టైప్ ఆఫ్ ఎలిమినేషన్ ఏ విధంగా చేస్తున్నాం చూడండి. ఇప్పుడు ఏం లేదు, జస్ట్ క్వశ్చన్ చూడకుండా ఓన్లీ ఆప్షన్ చూసుకుంటా మాత్రమే ఎలిమినేట్ చేయాలి. ఏ విధంగా చూడండి, ఫస్ట్ దానిలో ఫస్ట్ ఏముంది, ఎక్స్ ఉంది, నెక్స్ట్ సెకండ్ ఆప్షన్లో ఫస్ట్ ఏముంది, జెడ్ ఉంది, నెక్స్ట్ థర్డ్ ఆప్షన్లో ఫస్ట్ ఏముంది, వై ఉంది, ఫోర్త్ ఆప్షన్లో ఫస్ట్ ఏముంది, ఎక్స్ ఉంది. ఇప్పుడు ఇందులో ఫస్ట్ దాన్ని మాత్రమే చూస్తున్నాం, ఫస్ట్ ప్లేస్ మాత్రమే చూస్తున్నాం. ఏది రిపీట్ అయింది, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ జెడ్ ఉంది, వై ఉంది, ఎక్స్ ఉంది. ఒకసారి చూడండి, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది ఫస్ట్ ప్లేస్లో, కాబట్టి ఏది రిపీట్ అయింది, ఎక్స్ అనేటువంటిది రిపీట్ అయింది, క్వశ్చన్తో సంబంధం లేదు ఇక మీరు. ఓకే, ఈ విధంగా పెట్టడం వల్ల 80 నుంచి 90% మీకు ఆన్సర్ కరెక్ట్ అనేటువంటిది జరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఫస్ట్ ప్లేస్లో వై రాలేదు, వై వచ్చింది, ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో జెడ్ వచ్చింది, కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ని మీరు ఎలిమినేట్ చేయండి. అంటే ఈ రెండిట్లోనే మాత్రమే మీకు ఆన్సర్ ఉంది అనేటువంటిది మీరు ఆలోచించాలి. ఓకే, ఇప్పుడు సెకండ్ పాయింట్ చూడండి, సెకండ్ ప్లేస్ చూడండి, సెకండ్ ప్లేస్లో ఇక్కడ బి ఉంది, ఇక్కడ కూడా బి ఉంది, ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ బి ఉంది. అంటే ఇక్కడ సెకండ్ ప్లేస్లో తెలియట్లేదు, బి ఉంది, ఇందులో బి ఉంది, ఇందులో బి ఉంది, అంటే రెండిట్లో కూడా ఆన్సర్ ఉందని ఇంకా మనకు కన్ఫర్మ్ కావట్లేదు. నెక్స్ట్ థర్డ్ ప్లేస్ చూడండి, థర్డ్ ప్లేస్లో ఏముంది, ఇక్కడ డి ఉంది, ఇక్కడ సి ఉంది, ఇక్కడ డి ఉంది, ఇక్కడ ఏముంది, ఏ ఉంది. అంటే ఇప్పుడు థర్డ్ ప్లేస్లో ఏది రిపీట్ అవుతుంది ఎక్కువగా, థర్డ్ ప్లేస్ ఎలిమినేట్ అయిన వాటిని కూడా చూడండి, థర్డ్ ప్లేస్లో డి అనేటువంటిది రిపీట్ అవుతుంది, కాబట్టి ఎక్స్ బి డి అనేటువంటిది ఫస్ట్ మాత్రమే మీరు ఆన్సర్గా పరిగణించండి, ఫోర్త్ వన్ని మీరు ఎలిమినేట్ చేయండి. ప్లేస్ వైజ్ చూస్తున్నాం, ఫస్ట్ ప్లేస్లో ఎక్స్ ఎక్కువ రిపీట్ అయింది, సెకండ్ ప్లేస్లో బి ఎక్కువ రిపీట్ అయింది, ఫస్ట్ ప్లేస్లో ఎక్స్ కాబట్టి సెకండ్ వన్ థర్డ్ వన్ ఆప్షన్ ఎలిమినేట్ చేసినాం, సెకండ్ ప్లేస్లో బి కాబట్టి సో ఆల్రెడీ మనకు రెండిట్లో బీలు ఉంది, ఏది ఫస్ట్ దానికి ఆప్షన్కి ఫోర్త్ దానికి బి ఉంది, కాబట్టి దాన్ని అలానే ఉంచండి. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్లో ఏముంది, డి ఉంది. ఓకే, డి అనేటువంటిది ఎక్కువ రిపీట్ అవుతుంది, ఇక్కడ ఫోర్త్ ఆప్షన్స్లో థర్డ్ ప్లేస్లో ఏ ఉంది, సో ఇక్కడ ఫస్ట్ దానిలో థర్డ్ ప్లేస్లో డి ఉంది, మళ్ళీ థర్డ్ ప్లేస్లో డి ఉంది, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ని మీరు ఆన్సర్గా చూజ్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా 80 నుంచి 90% లేదా 99% ఆన్సర్ కరెక్ట్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనకు ఆప్షన్ లేదు, అక్కడ క్వశ్చన్కి ఆ సమాధానం తెలియదు, క్వశ్చనే అర్థం కావట్లేదు, క్వశ్చన్కి ఆప్షన్స్ తెలియదు. మళ్ళీ అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, సో ఇలాంటి ఒక ట్రిక్ను మీరు ఎలిమినేషన్ ట్రిక్ను వాడండి. ఇది ఎలిమినేషన్ సంబంధించినటువంటి ఫస్ట్ టిప్.
ఓకే, నెక్స్ట్ టిప్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సరి అయిన జతని గుర్తించండి. జంతువుల ఆహార సేకరణ విభాగం ఏ, విభాగం బి. ఫస్ట్కు సంబంధించిన అంటే వీటిని జతపరచాలి. సరి అయిన జతని గుర్తించండి అంటే జతపరచండి. కుక్కలు ఫస్ట్ వన్, గద్దలు సెకండ్ వన్, థర్డ్ వన్ గబ్బిలాలు, ఫోర్త్ వన్ సరీసృపాలు. ఇక్కడ ఏబిసిడి అనేటువంటిది ఇచ్చిండు, 1 2 3 4 ఇచ్చి వీటిని జతపరచాలి. మరి ఏబిసిడి ఇచ్చినప్పుడు కుక్కలు ఏం చేస్తాయి? రుచి చూస్తాయా, వాసన చూస్తాయా, దృష్టియా, వినికిడా అనేటువంటిది చూడాలి. నెక్స్ట్ గద్దలు ఏం చేస్తాయి? రుచియా, వాసన, దృష్ట్యా, వినికిడ. గబ్బిలాలు ఏం చేస్తాయి? రుచియా, వాసన, దృష్ట్యా, వినికిడ అనేటువంటిది మనము జతపరచాలి. మరి జతపరిచేటప్పుడు ఏం చేస్తున్నాం చూడండి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి టిప్ ప్రకారం చూస్తే, ట్రిక్ ప్రకారం చూస్తే ఫస్ట్ ఆప్షన్ 1A 1D 1B 1B ఏది రిపీట్ అయింది? బి అని రిపీట్. అంటే నువ్వు ఫస్ట్ ఉన్నటువంటి 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయొచ్చు కదా. ఇది ఇంతకుముందు ఉన్నటువంటి ఫస్ట్ టిప్ ప్రకారం. అంటే ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఒక పాయింట్. ఓకేనా? మరి ఉన్నదా లేదా మరేటువంటి అది కరెక్ట్ అయినా కాదా మరొకసారి చూద్దాం. చూడండి. ఓకే, మరి ఇప్పుడు కుక్కలు ఏం చేస్తాయి చూడండి. కుక్కలు ఏం చేస్తాయి? వాసన చూస్తాయి. ఓకేనా? గద్దలు ఏం చేస్తాయి? దృష్టిని చూస్తాయి. మరి కుక్కల వాసన చూస్తాయి. బి అంటే 1B అనేటువంటిది. 1 అనేటువంటిది బి. ఇక్కడ చూడండి 1B ఎక్కడ ఉంది? ఈ రెండిట్లో ఉంది. అంటే ఈ రెండింటిని ఎలిమినేట్ చేయొచ్చు కదా ఈజీగా. అంటే ఒక్కదానికి ఆన్సర్ చెప్పినా కూడా రెండింటిని ఎలిమినేట్ చేసేసాం. కుక్కలు తెలిసినా కూడా సరిపోతుంది. మిగతా మూడింటికి మనకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఈ ఒక్కదాని ద్వారా రెండింటిని ఎలిమినేట్ చేసినాం. ఇంకొక దాన్ని చూద్దాం చూడండి. గద్దలు ఏం చేస్తాయి? పైనుంచి ఎగురుతుంటాయి కాబట్టి వాటిని దృష్టి అంటే కిందికి చూస్తాయి. మరి కిందికి చూస్తాయా, గద్దలు వింటాయా? ఇక చూడండి ఆప్షన్ 3లో సెకండ్ వన్ సి ఉంది. అంటే గద్దలు దృష్టి. నెక్స్ట్ గద్దలు అనేటువంటిది నెక్స్ట్ ఆప్షన్ 4లో సెకండ్ డి ఉంది. అంటే వినికిడి. గద్దలు ఏం చేస్తాయి? దృష్టి పైనుంచి చూస్తాయి కాబట్టి. అంటే దీని ద్వారా ఇప్పుడు మీరు చూస్తే ఆప్షన్ 4ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఆప్షన్ 3 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్గా పరిగణించబడుతుంది. ఓకే, మిగతా వాటిని కూడా ఒకసారి వెరిఫై చేద్దాం చూడండి. అంటే 1 2 తెలిసినా కూడా అవుట్ ఆఫ్ 4లో 1 or 2 తెలిసినా కూడా మిగతా ఆప్షన్స్ని ఈజీగా ఎలిమినేట్ చేయొద్దు. ఇది వన్ టైప్ ఆఫ్ ఎలిమినేషన్ మెథడ్. ఓకేనా? సో ఇప్పుడు మిగతా వాటిని చూడండి. గబ్బిల వాళ్ళు ఏం చేస్తాయి? 3 ప్రకారం చూడండి. గబ్బిలాలు వినికిడి, సో వింటాయి. నెక్స్ట్ సరీసృపాలు ఏం చేస్తాయి? రుచి చూస్తాయి. సో కాబట్టి ఆప్షన్ 3 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. ఇది ఎలిమినేషన్, వన్ టైప్ ఆఫ్ ఎలిమినేషన్. ఇది ఒక ఎలిమినేషన్ మెథడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మూత్రపిండాలకు సరి అయిన దానిని గుర్తించండి. క్వశ్చన్: ఇవి చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. ఇవి రక్తాన్ని శుభ్రపరిచి మలినాలను బయటకు పంపిస్తాయి. ఇవి ఉరగృహంలో వెన్నెముక పైభాగంపై ఉంటాయి. ఇవి శరీరంలోని విసర్జన వ్యవస్థల భాగంలో అతిపెద్దవి అని అంటున్నాడు. మరి మూత్రపిండాల యొక్క పని అంటే ఏ విధంగా ఉంటే చూడండి. ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4 ఏవి కరెక్టో ఒకసారి చూడండి. ఇవి చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. మూత్రపిండాలు ఏ విధంగా ఉంటాయో మనకు తెలుసు కదా. చిక్కుడు గింజ ఆకారంలోనే ఈ విధంగా ఉంటాయి. ఓకేనా? సో మూత్రపిండాలు అనేటువంటిది ఈ విధంగానే ఉంటాయి. రైట్. సో ఫస్ట్ వన్ కరెక్టే. నెక్స్ట్ చూడండి, ఇవి రక్తాన్ని శుభ్రపరిచి మలినాలను బయటకు పంపిస్తాయి. సెకండ్ వన్ కూడా కరెక్టే. మరి ఇప్పుడు 1 2 అనేటువంటిది ఎక్కడ ఉందో ఒకసారి చూడండి. 1 2 ఫస్ట్ ఆప్షన్లో ఉంది, థర్డ్ ఆప్షన్లో ఉంది. ఓకే, నెక్స్ట్ ఇవి ఉరగృహంలో వెన్నుపొక్క పై భాగం పైన ఉంటాయి. ఉరగృహం అంటే సో ముందు భాగంలో అంటే వెన్నుముక పై భాగంలో ఉంటాయి. అంటే ఇది అనేటువంటిది రాంగ్ వన్. అంటే థర్డ్ వన్ రాంగ్ అయిందంటే ఆప్షన్ 1 రాంగ్ అయినట్టే, ఆప్షన్ 2 రాంగ్ అయినట్టే, ఆప్షన్ 4 కూడా రాంగ్ అయినట్టే. అంటే ఆప్షన్ ఏది కరెక్ట్? 3 కరెక్ట్. అందులో ఏవి పాయింట్స్ కరెక్ట్? 1 అయిన 2 కరెక్ట్. ఇది వన్ ఆఫ్ ద ఎలిమినేషన్ మెథడ్. ఇది ఒక రకమైనటువంటిది ఎలిమినేషన్ మెథడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎలిమినేషన్ మెథడ్ ప్రకారం ఇది మ్యాథ్స్ సంబంధించింది. ఇంతకుముందు ఉన్నటువంటి క్వశ్చన్స్ జనరల్ స్టడీస్ కానీ ఇంకా వేరే సైన్స్కి సంబంధించినవి కానీ సో ఉన్నటువంటి క్వశ్చన్స్ ప్రతి ఒక్క దానికి కూడా ఏ క్వశ్చన్ అయినా పర్లేదు. మనం ఎలిమినేషన్ అనేటువంటి మనకి ఏం రానప్పుడు ఎలిమినేషన్ మెథడ్ మీరు ఎగ్జిక్యూట్ చేయండి. ఇప్పుడు మ్యాథ్స్ సంబంధించిన క్వశ్చన్ చూస్తే చూడండి. 2 సంఖ్యల మొత్తం 29 మరియు ఒక సంఖ్య మరొక దానికంటే 5 ఎక్కువ అయినా ఆ సంఖ్యలు ఏవి అని అంటాడు. మరి ఎలిమినేషన్ ప్రకారం ఏ విధంగా చేయాలో చూడండి. మీకు మ్యాథ్స్ రాదుగా. సో దాన్ని ఏమనుకోవాలా? ఎక్స్ అనుకోవాలా? ఏం చేయాలి? 2 సంఖ్యలు ఒకటి ఎక్స్ ఒకటి వై అనుకోని 29 అదంతా టైం వేస్ట్ ప్రాసెస్. ఇప్పుడు ఏ విధంగా ఎలిమినేట్ చేస్తుంది? 2 సంఖ్యల మొత్తం ఎంత అంటాను? 29 అంటాను. మరి ఇప్పుడు ఆప్షన్లో 29 అయ్యేటువంటి ఆప్షన్ ఏదైనా ఉందో చూడండి. 11 + 18 ఏమవుతుంది? ఫస్ట్ వన్ 29 అవుతుంది. సో కాబట్టి ఇది కరెక్టే అవుతుంది. నెక్స్ట్ 12 + 17 ఎంత అవుతుంది? 29. ఇది కూడా కరెక్ట్ అవుతుంది. 20 + 9 ఇది 29, ఇది 29. అంటే ఫస్ట్ పాయింట్ అంటే మొత్తం అనేటువంటిది 29 అవుతుంది అనేటువంటి దానిలో 4 కూడా కరెక్ట్ అవుతున్నాయి. ఓకే, మరి ఇప్పుడు సెకండ్ పాయింట్ ద్వారా చూద్దాం. ఒకదానికంటే ఒక సంఖ్య కంటే మరొక సంఖ్య అనేటువంటిది ఎక్కువ అని అంటాను. మరి ఇప్పుడు 11 కంటే 18 అనేటువంటిది ఎన్ని ఎక్కువ ఉంది? ఇక్కడ 7 ఎక్కువ ఉంది. 12 కంటే 17 ఎన్ని ఎక్కువ ఉంది? 5 ఎక్కువ ఉంది. 20 కంటే 9 అనేటువంటి లేదా 9 కంటే 20 అనేటువంటి ఎన్ని ఎక్కువ ఉంది? ఇక్కడ 11 ఎక్కువ ఉంది. అంతే కదా. నెక్స్ట్ ఇక్కడ 25 కంటే 4 అంటే ఎంత ఎక్కువ ఉంది? 20.
1 ఎక్కువ ఉంది. కాబట్టి ఒకదానికంటే ఇంకొకటి ఎక్కువ అంటే ఇప్పుడు ఎలిమినేషన్ మెథడ్ ప్రకారం ఈ మూడింటిని కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే దీని ప్రకారము 5 ఎక్కువ అనేటువంటిది ఒకదానికంటే ఇంకొకటి 5 ఎక్కువ అంటే ఆప్షన్ 2 అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. దీనికి ఎక్స్ వై అనుకొని చెప్పేసి మొత్తము లేదా ఎక్స్ మైనస్ వై అనేటువంటి 5 ఈ విధంగా చేసి మళ్ళీ ఎక్స్ మైనస్ వై ఎక్స్ ప్లస్ వై అనేటువంటి చేయాల్సిన అవసరం లేదు. ఇది ఒక ఎలిమినేషన్ మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. What must be added to each term of the ratio 7:11 so as to make it equal to 3:4? 7:11 నిష్పత్తిలో ప్రతి పదానికి ఎంత కలిపితే నిష్పత్తి 3:4 సమానం అవుతుంది అని అంటున్నాడు. మరి ఎంత కలిపితే అది అవుతుంది అనేటువంటిది ఇప్పుడు ఆప్షన్ ద్వారానే చూద్దాం. చూడండి, మరి ఎంత కలిపితే అన్నాడు కాబట్టి మనం ఏం చేద్దాం, ఇప్పుడు చిన్నదాని నుంచి యాడ్ చేసుకుంటూ పోదాం. సో 7కి చిన్నది ఇందులో ఆప్షన్స్లో ఆప్షన్ 1 7, ఆప్షన్ 2 5, ఆప్షన్ 3 6, ఆప్షన్ 4 9. మరి ఇందులో ఏది చిన్నది? ఆప్షన్ 2 అనేటువంటిది 5 అనేటువంటిది చిన్నది. మరి ఇప్పుడు 7కి 5 యాడ్ చేయండి. 7 + 5 ఎంత అవుతుంది? ఇప్పుడు మీరు 7 + 5 అనేటువంటిది 12 అవుతుంది. ఓకేనా? 7కి +5 కలిపిన నెక్స్ట్ 11కి +5 కలపండి, ఎంత అవుతుంది? 16 అవుతుంది. మరి ఇప్పుడు 12:6 అనేటువంటిది అయింది. మరి ఎంత కలిపితే అన్నట్టు కదా 5 కలిపి చూద్దాం. 5 కలిపితే ఇప్పుడు దీన్ని డివైడ్ చేయండి. ఈ 12 16 అనేటువంటి దేంతో డివైడ్ అవుతుంది? మరి ఇప్పుడు 4తో డివైడ్ అవుతుంది. 4 3 12, 4 4 16. మరి ఇప్పుడు 3:4 అయిందా? 7:11కి ఎంత కలిపితే 3:4 అయింది? 5 కలపడం వల్ల. కాబట్టి ఆప్షన్ అనేటువంటిది ఏది కరెక్ట్ అయింది? ఇప్పుడు మనకు దీని ద్వారా ఆప్షన్ 2 అనేటువంటిది కరెక్ట్ అయింది. ఇది ఒక రకమైనటువంటి ఎలిమినేషన్. మన కంపల్సరీ కండిషన్ ఎక్స్ ప్లస్ వై అనుకునే లేదా దానికి కలపడం అంటే ఎక్స్ లేదా మైనస్ తీసేయడం అంటే ఈ విధంగా చేయాల్సిన అవసరం లేదు. ఇది ఒక ఎలిమినేషన్ ప్రాసెస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక సమాంతర చతుర్భుజంలోని భూమి ఎత్తుల నిష్పత్తి 5:2, దాని వైశాల్యం 360 చదరపు మీటర్లు అయినా సమాంతర చతుర్భుజం యొక్క భూమి మరియు ఎత్తు ఎంత అని అంటున్నాడు. ఓకే, మరి భూమి మరియు ఎత్తు ఎంత అని అన్నప్పుడు దీనికి సంబంధించినటువంటి ఇన్ ఏ parallelogram ది బేస్ అండ్ హైట్ ఆర్ ఇన్ ద రేషియో 5:2 ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద parallelogram ఈజ్ 360 మీటర్ స్క్వేర్ దెన్ ఇట్స్ బేస్ అండ్ హైట్ ఆర్ ఇన్ మీటర్స్. మరి ఫైండ్ అవుట్ చేయమనుకున్నాం. ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో ఒకసారి చూడండి. ఇందులో ఇప్పుడు నీకు అసలు సమాంతర చతుర్భుజం అంటే ఏంటి తెలియదు, దీనికి ఫార్ములా ఏంటి తెలియదు, మరి ఏ విధంగా చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది అనేటువంటిది ఒకసారి చూడండి. ఇప్పుడు ఆప్షన్స్లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆప్షన్స్లో ఏ విధంగా ఎలిమినేట్ చేయొచ్చో చూడండి. ఆప్షన్స్లో ఇక్కడ 5:2 ఉన్నది కదా, మరి 5:2 ఉన్నది అని అంటే ఇక్కడ ఏం కనుక్కోమంటే మనకు చతుర్భుజం యొక్క భూమి మరియు ఎత్తు అంటే ఎత్తు కంటే భూమి ఎక్కువ ఉంది ఇక్కడ రేషియో ప్రకారం. అంటే ఆప్షన్స్లో కూడా ఫస్ట్ 1 అనేటువంటిది ఎత్తు కంటే భూమి ఫస్ట్ 1 ఆప్షన్స్లో ఇది 5:2 కదా, అంటే 5 మొదటి పదం రెండవ పదం ఫస్ట్ టర్మ్, నెక్స్ట్ రెండో టర్మ్ సెకండ్ టర్మ్. మరి మొదటి పదం అనేటువంటిది ఎక్కువ ఉండాలి. అంటే ఇప్పుడు ఆప్షన్ ద్వారా చూస్తే ఒకసారి చూడండి. ఆప్షన్ ఏలో 15 10 కంటే ఎక్కువ, ఓకే. 30 ఆప్షన్ బిలో ఆప్షన్ 2లో 30 అనేటువంటి 12 కంటే ఎక్కువ, ఓకే. ఆప్షన్ 3లో నెక్స్ట్ 10 అనేటువంటి 5 కంటే ఎక్కువ, ఓకే. ఆప్షన్ డి చూడండి, ఇక్కడ ఎలిమినేట్ అయిపోతుంది. ఇక్కడ భూమి కంటే ఎత్తు ఎక్కువ ఉంది, కానీ ఇక్కడ ఏముండాలి? భూమి ఎక్కువ ఉండాలి ఎత్తు కంటే. కాబట్టి ఆ ఆప్షన్ 4 అనేటువంటిది మీరు ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, ఇది ఒక రకమైనటువంటి అంటే ఇక్కడ డి అనేటువంటిది 4th ఆప్షన్ ఎలిమినేట్ చేస్తే ఇంకా మూడిట్లో మనం ఆన్సర్ చూస్ చేసుకోవచ్చు. ఇది ఒక రకంగా ఎలిమినేట్ చేసినాం. నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఏ విధంగా చేయొచ్చో చూడండి. ఇప్పుడు ఈ యొక్క మొదటి పదంని మనం ఉన్నటువంటి 15 13 10 అంటే ఇందులో ఉన్నటువంటి ఆప్షన్లో ఉన్నటువంటి వాటిని సో మనము డివైడ్ చేస్తే మరి ఎంత వస్తుందో చూడండి. డివైడ్ అవుతుందా లేదా చూడండి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు వీటిని ఉన్న ఆప్షన్స్ని డివైడ్ చేస్తే మనకు 5:2 వస్తుందా లేదా చూడండి. మరి 5:2 వచ్చిందనుకో అదే ఆన్సర్గా మనం తీసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఫార్ములాస్ కూడా మనం ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఎలిమినేట్ చేయొచ్చు. ఓకేనా. ఒకసారి చూడండి మరి ఏ విధంగా ఎలిమినేట్ చేస్తున్నానో ఒకసారి చూడండి. ఇక్కడ ఈ 15 10 అనేటువంటి దేంతో డివైడ్ అవుతుంది? 5 3s 5 2s అంటే రేషియో ఎంత వచ్చింది నీకు? 3:2 వచ్చింది. నెక్స్ట్ 13 12 6తో డివైడ్ చేస్తే 6 5s 6 2s 5:2 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ దీన్ని 5తో డివైడ్ చేసినాం, 5 2s 5 1. ఆల్రెడీ 4th ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది, మనకు సంబంధం లేదు. ఇక ఇందులో చూడండి ఫస్ట్ ఆప్షన్ 3:2 వచ్చింది, సెకండ్ ఆప్షన్ 5:2 వచ్చింది, థర్డ్ ఆప్షన్ 2:1 వచ్చింది. అంటే ఇందులో ఏది 5:2గా ఉంది? భూమి మరియు ఎత్తు యొక్క మధ్య నిష్పత్తి 5:2 అనేటువంటిది ఆప్షన్ 2 అనేటువంటిది కరెక్ట్ అయింది. సో కాబట్టి ఇప్పుడు ఈ ఎలిమినేషన్ మెథడ్ ప్రకారం ఆప్షన్ 2ని మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. త్రూ ఆప్షన్ ద్వారా చేస్తున్నాం మరియు ఎలిమినేట్ చేసుకుంటూ కూడా మనం చేయొచ్చు. ఆప్షన్ ద్వారా చేస్తే కూడా మనకి ఈజీ అయిపోతుంది. ఓకేనా. సో ఇది అనేటువంటిది ఆప్షన్ ద్వారా మనం ఎలిమినేట్ చేయడం అనేటువంటిది జరిగింది. సో ఇవి ఎలిమినేషన్ లేదా ఆప్షన్ త్రూ అనేటువంటిది మెథడ్స్. ఓకే, ఈ వీడియోలో మనము క్వశ్చన్ పేపర్కి సంబంధించినటువంటి ఆన్సర్స్
సో ఏదైనా ఎగ్జామ్ కావచ్చు, ఇప్పుడు మనం టెట్కు సంబంధించి డిస్కస్ చేస్తున్నాం. ఏ ఎగ్జామ్కైనా మీరు ఈ యొక్క టిప్స్ లేదా ట్రిక్స్ని మీరు ఎగ్జిక్యూట్ చేస్తే 11 టిప్స్ లేదా ట్రిక్స్ను ఎగ్జిక్యూట్ చేసి ఎలిమినేషన్ మెథడ్ ప్రకారం ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఆన్సర్స్ అనేటువంటిది ఎక్కువగా కరెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటాయి, మీకు స్కోర్ కూడా ఎక్కువగా పెరగడానికి ఛాన్సెస్ అనేటువంటిది ఉంటుంది. ఈ టిప్స్ అనేటువంటిది చాలా యూస్ఫుల్ టిప్స్. ఎప్పుడు మీరు చదివి మీకు క్వశ్చన్ మీకు అర్థం కానప్పుడు లేదా క్వశ్చన్ మీకు తెలియనప్పుడు, ఆప్షన్స్ మీకు తెలియనప్పుడు, మరి క్వశ్చన్స్ని ఏ విధంగా మనం అటెంప్ట్ చేయాలి, వాటిని ఏ విధంగా ఎలిమినేట్ చేయాలి, లేదు మీరు ప్రిపేర్ అవ్వలేదు లేదా మీరు అటెంప్ట్ చేయలేకపోతున్నారు లేదా టైం లేదు అన్నప్పుడు కూడా ఏ విధంగా క్వశ్చన్ని చూడకుండా మనం ఆన్సర్ పెట్టాలి అనేటువంటి దానికి వెరీ యూస్ఫుల్ టిప్స్ అనేటువంటిది ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసము మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.